ఇవాళ ఈ 30 ఏళ్ల తర్వాత ఆ పేరు పెట్టుకోవడం నాకు గర్వంగా ఉందని ఫీల్ అవుతున్నారా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత? 100% వాళ్ళ ఊరూరు పండుగలు చేసుకున్నది, ఊరూరు రోడ్లు ఎక్కింది, మండలం రోడ్లు ఎక్కింది, జిల్లాలు రోడ్లు ఎక్కినాయి. ఏ పేరుతో రోడ్డు ఎక్కింది? మేము మాదిగలమనే కదా రోడ్డు ఎక్కింది. ఎస్, మేము పోరాటంలో రాజీ లేకుండా యుద్ధం చేశాం కాబట్టి విజయం సాధించామనే గర్వంతో ఆదేశం కదా. ఇది ఒకరు విజయం ఒకరు అపజయంగా చూడకపోయినా 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం వచ్చిందని చెప్పి సంతోషంగా మాదిగ అని పేరుతో జై మాదిగ నినాదంతో ఇక్కడ రోడ్ ఎక్కింది. తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టి ఢిల్లీ స్థాయిలో నిరసనలకు మీరు పోయినరు, జంతర్ మంతర్ కానీ పార్లమెంట్ కానీ రకరకాల. మీరు నిరసన చేయడంతో ఆ పిలుపు అందుకొని వెంటనే పోటీగా మాలలు ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఇట్లా జరిగినప్పుడు అరే మనం పోరాడుతున్నాము, ఇది వస్తుందేమో కొలికి వస్తుంది అని అనుకునే టైంలో మళ్ళీ వీళ్ళు చేయడంతో మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కి పోతుంది, అంటే 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి జరుగుతుందేమో అని అనిపించలేదా పోరాటం చేసే టైంలో? ఒకటేంటంటే అది కృత్రిమ ఉద్యమంగా నేను చూసా, ఇది ఆవేదనతో కూడిన ఉద్యమంగా మేము నడిపాం. ఉదాహరణకు మీరు గమనించండి, ఢిల్లీలో ధర్నాలు జంతర్ మంతర్ వద్ద జరుగుతాయి, రోజులు వారాలు నెలల పాటు ధర్నాలు జరుగుతాయి. కానీ ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఏదైనా సమస్యల మీద వస్తే రోజులు వారాలు గడిపి దగ్గర కాబట్టి బార్డర్ కాబట్టి నడతారు. కానీ కొన్ని రోజులు వారాలు నెలల తరబడి కూడా జంతర్ మంతర్ ధర్నాలు చేసిన చరిత్ర ఒక ఎంఆర్పిఎస్కే ఉన్నది. ఎక్కడి నుండి పోయి ధర్నాలు చేయాలి నెలల తరబడి? ఇక్కడ నుంచి సౌత్ దక్షిణాది రాష్ట్రాలు 1600 నుంచి మొదలుకుంటే 2000-2500 కిలోమీటర్ల దూరం ఢిల్లీ ఉంటుంది మనకు, టోటల్ దక్షిణాది రాష్ట్రాల ఏరియా. అయినప్పటికీ రోజులు వారాలు నెలల తరబడి ధర్నాలు చేసినాం సీరియల్గా. మరి ఇవాళ పోయి మళ్ళీ రేపు వారానికి 10 రోజులు కాదు, అట్లా చేసినాం. కానీ అది మా సోదరులలో ఇదేమో సాధించుకోవాలని పట్టుదల, కానీ మాలల్లో కొంత ఆత్మపరిశీలన వచ్చేసింది. ఎంతకాలం అడ్డుకుందాం, ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్గా మాట్లాడుతున్నాయి. సేమ్ టైం సమాజం, మాలా మాదిగేతర సమాజం కూడా ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటంలోనే వాళ్ళు న్యాయం ఉన్నదని భావించుకుంటున్నారు కదా. కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణ అంటున్నాయి, కావాల్సింది అంటున్నాయి. మనం ఒక్కరేమో మాట్లాడుతున్నాం ఇది న్యాయం కాదు, జరిగితే మళ్ళీ కలిసి ఉంటామనే అభిప్రాయం మాలల్లో బలపడ్డది. రియలైజేషన్ వచ్చేసింది.